మహేశ్వర నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేర బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు, రేపు 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా మన చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మన మహేశ్వరం నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సరూర్ నగర్ పట్టణంలో, సరూర్ నగర్ డివిజన్లో మరి ఒకనాడు సరూర్ నగర్ అనే గ్రామం, ఒకనాడు మండల కేంద్రం, ఒకనాడు పెద్ద హిస్టారికల్ నేమ్. ఈ సరూర్ నగర్ మండల కిందనే మరి ఇక్కడ నుంచి పహాడీ షరీఫ్ దాకా, ఇక్కడ నుంచి మామిడిపల్లి దాకా, ఇక్కడ నుంచి గుర్రంగూడ దాకా ఇదంతా పరిధంతా విస్తరించి ఉండేది. కాలక్రమేణా ఇది మధ్యలో మరి బాలాపూర్ మండలం అనేది ఏర్పడింది. మరి మేం చెప్పొచ్చు ఏంటంటే, మరి గతంలో పాలించినటువంటి ఈ ప్రాంతంలో మంత్రిగా పనిచేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాలుగా మంత్రిగా చేసినారు. మేమందరం కూడా మంత్రిగా ఆమె దగ్గర ఉన్నప్పుడు, మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు మంత్రి గారికి మేము సరూర్ నగర్లో, అమ్మ ఇది సరూర్ నగర్ పెద్ద పట్టణం, ఇది ఒక పెద్ద హిస్టారికల్ నేమ్, ఇది ఈ ప్రాంతంలోనే మండల కేంద్రం ఉంది, ఈ ప్రాంతం కిందనే అన్ని కూడా ఉండేవి, ఈ ప్రాంతాన్ని కూడా బాగా డెవలప్ చేయమని చెప్పినప్పుడు గత 5 సంవత్సరాల క్రితం తప్పకుండా నేను చేస్తానండి అని అన్నది. కానీ గత 5 సంవత్సరాలుగా మేము అనేక విధాలుగా మేము వినతి పత్రాలు కూడా ఇచ్చినాం. అమ్మ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయమని చెప్పినప్పుడు మరి ఎందుకో మరి ఆమె మీకు ఈ సరూర్ నగర్ డివిజన్ మీద, సరూర్ నగర్ గ్రామం అంటేనే, సరూర్ నగర్ ఆర్కేపురం డివిజన్లు అంటేనే ఎందుకు ఆమెకి అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరినీ కూడా కొంత వాళ్ళ మీద మరి ఎందుకు ఆమెకు చెడు అభిప్రాయం ఉన్నది. ఎందుకు చేయాలి వీళ్ళకు, ఈ ప్రాంతంలోనే ఎందుకు చేయాలని చెప్పి మరి ఒక ఈర్ష్యా భావంతో ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా నెట్టేయబడ్డ ప్రాంతంగా తయారు చేసింది సబితా ఇంద్రారెడ్డి గారు. మేము చెప్పినాం, మా సరూర్ నగర్లో మరి చాలా మంది కూడా ఇక్కడ బడుగు బలహీన వర్గాలు ఉంటారు, ముఖ్యంగా మా యాదవ్ సోదరులు ఉంటారు. ఇక్కడ ఒక వెటర్నరీ హాస్పిటల్ ఉంది, అది కూలిపోయే స్థితిలో ఉందమ్మా అని చెప్పినప్పుడు నేను మా మిత్రుడు అందరం కలిసి ఒక వినతి పత్రం ఇచ్చినప్పుడు ఆమె చెప్పింది, ఎందుగా మీకు ఇవన్నీ కూడా, అదంతా అర్బన్ ప్రాంతం వస్తుంది, అది వదిలిపెట్టేసాను అని చెప్పింది. మాకు బాధ అనిపించింది, ఏందబ్బా మేము ఇంత అభిమానించే నాయకురాలు, మేము ఆమెను ఇంత అభిమానించి ఆమె కింద పనిచేస్తా ఉన్నాం, ఎందుకు మా సరూర్ ప్రాంతం అంటే ఆమె కొంత ఇబ్బంది అవుతుందో అని అర్థం కాలే. మళ్ళొకసారి 4 సంవత్సరాల క్రితం మా దగ్గర కొత్తపేట చౌరస్తాలో బాబు జగజీవన్ రామ్ భవన్ ఉన్నది, అది ఎన్నడో మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కట్టినటువంటి అది కూడా కొద్దిగా కూలిపోయే దశలో ఉన్నది. మరి ఆ విషయం కూడా మేము చెప్పినాం. అంటే ఒక దళిత బిడ్డగా నేను చెప్పినానమ్మా, బీజార్ భవన్ అంటే మరి రవీంద్ర భారతి లాగా తయారు చేయండి, అది తయారు చేస్తే మరి మా నియోజకవర్గంలో ఒక మహేశ్వరం నియోజకవర్గమే కాదు, పక్కన ఎల్బీ నగర్ నియోజకవర్గం కానీ, మరి పక్కన ఉప్పల్ కానీ, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం కానీ, ఈ నియోజకవర్గాలందరికీ కూడా హరిజన గిరిజనులకు, ముఖ్యంగా మా ఎస్సీ సోదరులకు బాగా ఉపయోగపడుతుందమ్మా, దాన్ని బాగా డెవలప్మెంట్ చేయండి. మాలాంటి పేదవాళ్ళు, మా ఎస్సీలో ఉన్నటువంటి మా సోదరులందరికీ కూడా పేదవాళ్ళు ఉంటారు, కొంత ఫంక్షన్లు చేసుకోవడానికి, కొంత శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది, దాంతోపాటు గొప్ప సాంస్కృతిక కేంద్రంగా తయారు చేద్దామని చెప్పినప్పుడు మరి ఎందుకు ఆమె కూడా ఇష్టంగా మరి ఇక్కడ ఎందుకులే అవి చూద్దాంలే అని చెప్పి మరి ఏదో ఆ ముచ్చటి చెప్పేసేసి మరి నేను ఎస్టిమేట్ చేపిస్తానని చెప్పినప్పుడు ఎస్టిమేట్కు నేను కూడా దగ్గరుండి మరి ఎస్టిమేట్ చేయించాను. దగ్గర 3.5 కోట్లతో ఎస్టిమేట్ చేయించినాం. ఇది బాగా ఆధునీకరించాలి, సెంట్రలైజ్ చేయాలి, ఒక కిచెన్ పెట్టాలి, ఇక్కడ సాంస్కృతిక కేంద్రంగా పెట్టాలి, డైనింగ్ హాల్ పెట్టాలని చెప్పి కొత్తపేట చేస్తున్నటువంటి ఈ జగజీవన్ రామ్ భవన్ కు మేమందరం కూడా బాగా ఆఫీసర్లను తీసుకొని మేము చేసినాం. కానీ ఎందుకో మరి మేడం 4 సంవత్సరాలు నాంచింది. ముఖ్యమంత్రి గారికి, ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఒక్క రోజు కూడా మరి జగజీవన్ రామ్ భవన్ గురించి చెప్పిన పాపన పోలేదు. మేమందరం కూడా బాధపడ్డాం. అదొక్కటే కాదు, పక్కనే మాకు రైతు బజార్ ఉన్నది, ఆ రైతు బజార్ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేస్తానని చెప్పి కూడా చాలాసార్లు వాగ్దానం చేసింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాదు కదా, కనీసం రైతు బజార్ కూడా దరిద్రమైన స్టేజ్లో ఉన్నదా, ఎన్నడూ కూడా పట్టించుకున్న పాపన పోలేదు. నిజంగా కూడా మేము ఎన్ని సమస్యలు చెప్పినా ఎందుకులే, మీకు ఎందుకులే, ఇదంతా అర్బన్ ప్రాంతం అని చెప్పి నెగ్లెన్స్ చేయబడింది. అట్లనే మా రంగారెడ్డి స్టేడియం ఉన్నది, రంగారెడ్డి జిల్లా స్టేడియం ఉన్నది. స్టేడియంలో చాలా మంది క్రీడాకారులు తయారైతా ఉన్నారమ్మా. ఇక్కడ నుంచి మరి సాయి అనేది, అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ నుంచి హాస్టల్ షిఫ్ట్ అవుతా ఉన్నది గచ్చిబౌలికి. మరి అట్లాంటివి మీరు ఆపండి అని చెప్పినాం. స్టేడియంలో కొంచెం మంచినీళ్ళు లేవు, బోరింగ్ వేయించండి, అక్కడ బాగా డెవలప్ చేస్తే క్రీడాకారులకు మంచి ఒక మైదానం తయారవుతుంది, ఇక్కడ ఒక పెద్ద క్రీడా ప్రాంగణం తయారవుతుందని చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు అవి. అదేవిధంగా సరూర్ నగర్లో
చెరువు ఉన్నదండి. సరూనగర్ చెరువు అంటే చాలా పెద్ద ఫేమస్ చెరువు. ఒకనాడు మా పూర్వీకులందరూ కూడా తాగునీటికి ఉపయోగించుకున్నటువంటి చెరువు. ఇలా చెరువు మొత్తం కూడా మురికి కూపంగా తయారైపోయి ఆగమాగమైపోయి అసలంతా మురికి వాసన భరించలేని పరిస్థితుల్లో సరూనగర్ గ్రామస్తులందరూ కూడా ఉన్నారు. ఈ సరూనగర్ చెరువు ఇష్యూ కూడా మేము అనేక సార్లు మంత్రి గారికి చెప్పినాం. అమ్మ మీరు ఒకసారి కేటీఆర్ గారికి అప్పుడు బాగా నడుస్తుంది, కేటీఆర్ గారికి మీరు చెప్పండి అమ్మా, లేదంటే ముఖ్యమంత్రి గారికి చెప్పండి అని చెప్పినప్పుడు ఇక్కడ కూడా ఎందుకు ఈ సరూనగర్లో మనకు ఇబ్బంది ఉంటుంది, ఎప్పుడు ఎందుకు ఈ సరూనగర్ సమస్యలు చెప్తారని విసుక్కునేది ఆమె. అరే సరూనగర్ చెరువు అనేది మా సరూనగర్లోనే కాదు, పక్కన గడ్డెనారం కానీ, కర్మన్ ఘట్ కానీ, చంపాపేట కానీ, ఈ సైదాబాద్ సంకేశ్వర బజార్ కానీ అందరూ కూడా యాదవ్ సోదరులు అందరూ కూడా మరి వాటిని బర్రెలను మరి పశువులను తీసుకొచ్చి మరి అక్కడ నీళ్లు దాపించుకునేది. మరి మంచినీళ్ళ కోసం మేమందరం కూడా తీసుకొని వచ్చేది. అందరూ చిన్నపిల్లలు ఈతలు కొట్టేది. ఒక పెద్ద హుస్సేన్ సాగర్ కన్నా కూడా పెద్దది ఇది. ఎన్నడూ కూడా సరూనగర్ చెరువు మీద దృష్టి పెట్టలే. మా యాదవ్ సోదరులకైతే నిజంగా ఒక బతుకుదెర కోసం ఉపయోగపడేది అది. మరి ఎందుకు ఆమెకి చెప్తే కూడా ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మాకందరు కూడా చాలా ఎన్ని సమస్యలు చెప్పినా ఎందుకు అంటుందో కూడా అర్థం కాలే. 4-5 సంవత్సరాలు ఆమె తిరిగి లాస్ట్కు మొన్న సరే ఈమె ఏమి చేసినా చేయకపోయినా, ఈ ప్రాంత ఓటర్ కాకపోయినా, సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రాంత ఓటర్ కాకపోయినా, ఎక్కడో చెవేళ్ల ప్రాంతం ఉన్నటువంటి కౌకుంట్ల ప్రాంతంలో ఓటర్ అయినా మేమందరం ఆడబిడ్డగా మా ఇంద్రన్న గారి మరి సతీమణిగా మరి మేమందరం కూడా ఆదరించి అభిమానించినాం. కానీ మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కూడా అవమానించి మరి అందరినీ కూడా చీకొట్టినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి నిజంగా కూడా మరి భగవంతుడు ఆమె ఏం చెప్పదలుచుకుంటా కానీ మాకైతే చాలా ఇబ్బంది పెట్టింది. దానికి నిరసనగానే మొన్న మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినాం. సరూనగర్లో నాయకులందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినాం. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరినామంటే మా తిగల కిషారెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి సార్ మా దగ్గర ఈ అన్ని కార్యక్రమాలు ఉన్నాయి, మరి స్టేడియం కానీ, బీజార్ భవన్ కానీ, అదే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, మరి సరూనగర్లో డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి అన్ని కూడా చెప్పినప్పుడు మీరు తప్పకుండా బ్రదర్ మీరందరూ కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బాగా మీరు పనిచేయండి, రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకొని తీసుకురండి, తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి తిగల కిషన్ గారి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పినారు. దానికి అనుగుణంగానే సబితా ఇంద్రారెడ్డి ఎక్కడైతే నిర్లక్ష్యం చేసిందో, సబితా ఇంద్రారెడ్డి గారు కావాలని చెప్పి ఎక్కడైతే ఈ ప్రాంతాన్ని కూడా మరి పట్టించుకోకుండా ప్రజలందరినీ కూడా ఒక పావులుగా వాడుకున్నదో అది ఛాలెంజ్ గా తీసుకొని ఇలా రంజిత్ రెడ్డి గారి గెలుపు కోసం సరూనగర్లో ఇంతకుముందు టీఆర్ఎస్ లో పనిచేసిన నాయకులందరం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి తప్పకుండా రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీ తీసుకురావడానికి అహోరాత్రులు 20 రోజులు మేమందరం కూడా పనిచేసినాం. తప్పకుండా నేను ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పే ఏ మాటలు కూడా మీరు నమ్మకండి. కేవలం యూజ్ అండ్ త్రో చేసుకుంటుంది ఆమె. ఎవరైనా నాయకులను వాళ్ళందరినీ కూడా యూజ్ అండ్ త్రో పని చేసుకొని వదిలిపెట్టేసేసి మరి ఒకరికి పంచాయలు పెట్టి ఒకరికి కలవకుండా మరి ఇవన్నీ రాజకీయాలు చేస్తుంది. కానీ ఎక్కడ కూడా నిజంగా అభిమానులు ఎక్కడ కూడా చూడదు. మేమైతే నిజంగా మా తల్లి అనుకున్నాం, మా అక్క అనుకున్నాం, మా నాయకురాలు అనుకున్నాం. కానీ ఎక్కడ కూడా మరి వాళ్ళ మీద అభిమానం చూపేయకుండా కేవలం ఏదో ఒక శత్రువులను చూసినట్టు ఏదో మరి నోరుతో నవ్వుతూ ఉంటుంది, నొసలతో ఎక్కిరిస్తూ ఉంటుంది. మేమందరూ కూడా బాధపడ్డాం. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సోదరులారా, ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గం ప్రజలారా, మీరందరూ కూడా రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి శాయశక్తుల ప్రయత్నం చేయండి. ఈ ప్రాంతంలో మనం అందరం కూడా రంజిత్ రెడ్డి గారు గెలిస్తే తప్పకుండా తిగల కిషన్రెడ్డి గారి నాయకత్వంలో, కేఎల్ఆర్ గారి నాయకత్వంలో మేమందరం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఈ ప్రాంతంలో పెండింగ్ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా మరొకసారి నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రంజిత్ రెడ్డి గారు మంచి మనిషి. మరి ఆయన ఎవరిపైనా ఆప్యాయంగా అనురాగంగా పలకరించి నోటి నిండా కూడా మాట్లాడి ఇంటికి పోగానే కూర్చోబెట్టి ఓ స్వీట్ ఇస్తాడు ఆయన. మరి పోగానే ఎంత గరీబుడైనా మంచినీళ్ళు దాపిస్తాడు. మరి నిజంగా ఆప్యాయంగా పలకరించి మరి అందరినీ కూడా అభిమానించే రంజిత్ రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యునిగా గెలిపించాలని చెప్పి పేరున నేను మీ ఓటర్ మహాశయులకు, ముఖ్యంగా మా సరూనగర్ ఆర్కేపురం, ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గం ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రంజిత్ రెడ్డి గారి తప్పకుండా గెలిచి తీరుతాడని చెప్పి ఇలా నడుస్తా ఉన్నది రంజిత్ రెడ్డి గారి హవా అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదములు. జై కాంగ్రెస్. మన రంజిత్ రెడ్డి గారి సీరియల్ నంబర్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది మనకు. ఈవీఎం మీద నంబర్ 3 3వ నంబర్ మీద రంజిత్ రెడ్డి గారు చిరునవ్వుతో చూస్తూ ఉంటాడు. మనది హస్తం గుర్తు. తప్పకుండా రంజిత్ రెడ్డి గారు మరి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరి మీ అందరికీ రికార్డు స్థాయిలో మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి చేసిన నిర్లక్ష్యం వల్ల రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.